సివిల్ సర్వీసెస్లో ఈ ఏడాది వచ్చిన రిజల్ట్స్ని కనుక మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఈ సివిల్ సర్వీసెస్ ర్యాంకులు వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా అందరికీ కామన్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటున్నాయి. ఆ కామన్ ఎలిమెంట్స్ని ఇప్పుడు యాస్పిరెంట్స్ కూడా ఏర్పరచుకుంటే ర్యాంక్ వచ్చేందుకు అవకాశం ఉంది. సాధారణంగా మనం ర్యాంక్ వచ్చిన వాళ్ళతో ఎలా పోల్చుకుంటామంటే, వాళ్ళకి ర్యాంక్ వచ్చింది కాబట్టి వాళ్ళు తీసుకున్న ఆప్షన్ మనం తీసుకుంటే, వాళ్ళు చదివిన పుస్తకం నేను చదివితే, వాళ్ళు చదివిన విధానంగా అని యాక్చువల్గా దట్ ఇస్ నా దృష్టిలో రాంగ్. వాళ్ళకి సూటబుల్ అయింది మనకు కాకపోవచ్చు. కానీ కామన్ పాయింట్స్ అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణ మీరు చూడండి, మన యొక్క దీంట్లో యాక్చువల్గా 100 లోపు ఉన్న తెలుగు వాళ్ళకి ర్యాంకులు ఏడాది 2. 2024 అయితే కనుక 5, అంతకుముందు 2023 అయితే కనుక 4 ఉన్నారు, 2022లో అయితే కనుక 7 ఉన్నారు, 2021లో తెలుగు వాళ్ళు 100 లోపు వచ్చిన ర్యాంకర్లు 10 మంది ఉన్నారు, 2020 అయితే కనుక 8 మంది ఉన్నారు. 100 లోపు వచ్చిన ర్యాంకులు ఈ ఏడాది తగ్గినాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ప్రతి ఏడాది ఒక 50 నుంచి 70 మంది, యావరేజ్ అయితే కనుక 60 మంది ఖచ్చితంగా తెలుగు వాళ్ళకి ఏదో ఒక ర్యాంక్ వస్తుంది. ఈ ఏడాది నాకు తెలిసి నాట్ మోర్ దెన్ 30. హిందూలో కనుక మీరు చూస్తే 30 తెలుగుస్ క్వాలిఫై ఫర్ సివిల్ సర్వీసెస్ అని ఇచ్చారు. 30 మెంబర్స్ అంటే 958 పోస్టుల్లో 30 మాత్రమే తెలుగు వాళ్ళు ఉన్నారు. నిజంగా తక్కువే. కానీ కారణాలు ఏంటి ర్యాంకులు వస్తున్నాయి అన్నప్పుడు నా అబ్జర్వేషన్ ఏమిటి అంటే, ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ రావాలని వీళ్ళు అనుకోవట్లేదు. 2, ఏ అటెంప్ట్ అయినా కానీ అది ఫస్ట్ అటెంప్ట్ లాగే, ఇదే లాస్ట్ అటెంప్ట్, ఇంక మళ్ళీ కాదు అన్నట్టుగా చదువుతున్నారు. రాకపోతే మళ్ళీ అగైన్ చదువుతున్నారు. 3, ఈ అటెంప్ట్స్ ఇచ్చేటప్పుడు ఎప్పటికప్పుడు తమను తాము రిఫార్మ్ చేసుకుంటున్నారు, రీఎనర్జైజ్ చేసుకుంటున్నారు, రిజువనేట్ చేసుకుంటున్నారు, కరెక్షన్స్ని చేసుకుంటున్నారు, సెల్ఫ్ క్రిటిసిజం చేసుకుంటున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది అసలు ఏమాత్రము డిగ్రీ, ఈవెన్ ఇగ్నో లాంటి వాటిలోనూ అంటే ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళకి లేదా ఐఐటీలు ఎన్ఐటీల వాళ్ళకి సమానంగా వస్తున్నాయి. సో ఎండ్ పాయింట్ కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ తోటి చదువుతూ, పెర్ఫెక్ట్ కోచింగ్ తీసుకుని లేదా మెంటార్ని పెట్టుకుని పెర్ఫెక్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఐఏఎస్ వస్తుంది. సెల్ఫ్ కరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ర్యాంకర్లు చూస్తే మనకి అర్థమవుతోంది. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.